హలో మై డియర్ యూట్యూబ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మంచి అందమైన స్కిన్ కోసం నేను యూజ్ చేసే క్రీమ్స్ అన్నీ కూడా నేను మీతో నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈరోజు కూడా మంచి క్యారెట్ స్కిన్ లైటనింగ్ క్రీమ్ని తీసుకొచ్చానండి. ఈ క్రీమ్ని మీరు రాత్రిపూట పడుకోబోయే ముందు మీ ఫేస్కి అప్లై చేసుకొని పడుకోండి. ఎర్లీ మార్నింగ్కి స్కిన్ చాలా లైటనింగ్ అవుతుందండి. మీ ముఖం మీద ఉన్న మచ్చల్ని, మొట్టాలని, దానివల్ల ఏర్పడినటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని కూడా కిల్ చేస్తుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి క్రీమ్ని ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా ఒక క్యారెట్ని తీసుకోండి. ఇది నిల్వ ఉండదు, ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 3 రోజులు నిల్వ ఉంటుంది. క్యారెట్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. సరే, మీకు ఒక చిట్కా చెప్తాను. మీ స్కిన్ కలర్ బాగుండాలి తెల్లగా అనుకున్న వాళ్ళకి ప్రతిరోజు సాయంత్రం 4 ఆ టైంలో ఒక క్యారెట్, ఒక ఉసిరికాయ, ఒక టమాటా 3 కలిపి మిక్సీ పట్టేసుకొని జ్యూస్ చేసుకొని సాయంత్రం పూట తీసుకోండి. 41 రోజులు తాగండి. స్కిన్లో వచ్చేటువంటి మార్పు మీరు గమనిస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది, హెయిర్ లాస్ ప్రాబ్లం అటువంటివి ఏమీ ఉండవు. ఆమ్లా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది మనకి. అలాగే మీరు కాస్మెటిక్స్ యూజ్ చేస్తున్నట్లయితే దయచేసి అవి పక్కన పెట్టి నేను చెప్పిన జ్యూస్ తీసుకోండి. అలాగే నేను చూపించేటువంటి డిఐవైస్ యూజ్ చేయండి. మనం క్యారెట్ జ్యూస్ తీసుకుంటాం కదా, అందులో హాఫ్ చెక్క లెమన్ని యాడ్ చేసుకోండి. లెమన్ వైటమిన్ సి అండి. మన స్కిన్ మీద ఉన్నటువంటి మచ్చల్ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి కార్న్ స్టార్చ్ అనమాట, కార్న్ ఫ్లోర్ అంటారు, అంటే మొక్కజొన్న పిండి. ఇది ఒక ½ టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో మిక్స్ చేసేసేయండి. కార్న్ ఫ్లోర్ కూడా అండి మన చర్మాన్ని చాలా అందంగా హెల్తీగా మారుస్తుంది అనమాట. ఇలా చక్కగా కలిపేసుకోండి. మీకు ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కలుపుకొని పొయ్యి మీద ఒక నీళ్ళ గిన్నె పెట్టుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇది పెట్టుకోండి లోపల. ఇది పెట్టేసి అది మనకి ఒక 2-3 మినిట్స్కి మనకి చిక్కగా అయిపోతుంది, ఒక క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరు తిప్పుతూనే ఉండండి, లేదంటే అది ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలాగా పొయ్యి మీద పెట్టుకొనే సిమ్లో పెట్టుకొని చక్కగా ఒక 2-3 మినిట్స్ ఉండండి. చక్కగా ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట మనకి. నేను మీకు ఇందాక ఒకటి చెప్పాను కదా జ్యూస్ తీసుకోమని, అండ్ నేను మీకు ఇంకొకటి కూడా చెప్తానండి. డే మొత్తంలో 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తగ్గకుండా తీసుకోండి. అది మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించేస్తుంది. ఇది ఒకటి మాత్రం కంపల్సరిగా, ఈ 2 మాత్రం మస్ట్ షుడ్గా చేయండి. చూసారు కదా ఎంత మంచిగా క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చిందో. మీరు బయట కొనుక్కునే సమ్ క్యారెట్ క్రీమ్స్ కానీ ఏదైనా సరే ఫుల్లీ లోడెడ్ కెమికల్స్, కొంచెం ఎక్స్ట్రాక్ట్ మిక్స్ చేస్తారు అంతే, సమ్ డ్రాప్స్. కానీ ఇలా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, స్కిన్ ఎంత బాగుంటుందో. రాత్రిపూట పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి ఈ క్రీమ్ని. నేను నా స్కిన్ షేడ్ని ఎలా మార్చుకున్నాను అనేది కూడా నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను. ప్రతి ఒక్క వీడియోలో మీతో షేర్ చేస్తూనే ఉన్నాను నేను ఇప్పటి వరకు కూడా. యాక్చువల్లీ నేను రాత్రిపూట పెట్టుకుంటుందన్నమాట. ఇలా రాత్రిపూట పడుకోబోయే ముందు చక్కగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. బాగా థ్రోట్, ఫేస్ కానీ నెక్ కానీ చక్కగా అప్లై చేసుకొని తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది. ఇది మీరు మసాజ్ చేసుకునే లోపే చక్కగా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. నేను మీకు ఇంకొకటి చెప్తానండి. ఇన్ కేస్ మీకు నిమ్మకాయ పడదు అనుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్న అలోవెరాని గుజ్జు చేసి ఇందులో కలుపుకొని రాసుకోండి. లేదండి మాకు అలోవెరా కూడా పడదు అనుకున్న వాళ్ళు మీకు ఏది పడుతుందో అది మనకి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కలుపుకోండి. బియ్యపిండి కలుపుకుంటారా, శనగపిండి కలుపుకుంటారా, మీ ఇష్టం. ఓకేనా? చక్కగా ఇలా పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. అబ్జార్బ్ అయిపోయిన తర్వాత లీవిట్ వదిలేసేయండి. దాన్ని స్కిన్ కొద్దిగా డ్రై అయిపోతుంది, వదిలేసేయండి కొంచెం ఫ్యాన్ గాలికి. లేదు మాకు ఇరిటేషన్గా ఉందండి, నైట్ అంతా చాలామందికి ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి మీరు 2 అవర్స్ ఆగి ఫేస్ని వాష్ చేసుకోండి నార్మల్ వాటర్ తోటి. సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ ఏమీ పట్టద్దు. ఎర్లీ మార్నింగ్కి
స్కిన్ అయితే చాలా చాలా గ్లోయింగ్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను మీకు ఈరోజు చెప్పినటువంటి ఆ 2 టిప్స్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. లోపలికి తీసుకునే జ్యూస్ ఒకటి, వాటర్ ఇంటేక్ ఒకటి, కెమికల్స్ని అవాయిడ్ చేసేసి 8 అవర్స్ స్లీప్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. మీ స్కిన్ అస్సలు బాగోదు మంచి స్లీప్ లేకపోతే. ఓకేనా? ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనకు కొన్ని చెప్పుకో.